ప్రదక్షిణం ఎందుకు చేయాలి అంటే, వినాయకుడు ఎందుకు చేశారండి? తల్లిదండ్రులు మించిన వాళ్ళు లేరని గ్రహించడానికే కదా మనం కూడా గుళ్ళో ప్రదక్షిణం చెయ్యాలి. ఎన్నిసార్లు తెలుసా? 3 సార్లే చెయ్యాలమ్మా. మేము 9 సార్లు చేశాం, 20 సార్లు చేశాం, 108 సార్లు చేశాం. ఇదంతా ఓవర్ యాక్షన్, అవసరం లేదు. ఇక మొక్కుకున్నాం, ప్రదక్షిణానికి మొక్కుబడికి సంబంధం లేదు. అది మన భ్రమ తీరినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్నంతే. అది నిజం కాదు. ప్రదక్షిణం 3 సార్లే. ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణం చేయగానే తమో గుణం వదిలేయాలి. క్రౌర్యం, హింస, నిద్ర, బద్ధకం, ఆలస్యం అవి వదిలేయాలి. రెండో ప్రదక్షిణ మోగేగానే రజోగుణం, పోటీలు పడ్డం, కక్షలు, కార్పణ్యాలు, పంతాలు, పట్టింపులు, రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు ఇవి బాగా తగ్గించుకోవాలి. మూడో గుణం సత్వగుణం. మూడో గుణం ప్రదక్షిణం చేయగానే సత్వగుణం కూడా వదిలేయాలి. నేనే మంచివాణ్ణి, నేను చాలా ధర్మాత్ముణ్ణి, నేను గొప్ప భక్తుణ్ణి, నా అంత భక్తులు ఎవరు లేరు, నా అంత ధర్మాత్ములు ఎవరు లేరు, ఈ అహంకారాన్ని వదిలేయాలి. ఇది సత్వగుణం.